ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవర్పు శ్రీనివాస్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గురుకులం మెయిన్స్ తెలుగు భాషా సాహిత్యము అనేటువంటి తెలుగు అకాడమీ వారు ప్రచురించిన పుస్తకంలోని ప్రబంధ ప్రక్రియకు సంబంధించినటువంటి మిగిలిన విశేషాంశాలను చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, జాగ్రత్తగా పరిశీలించండి. రామరాజభూషణుడు అష్టదిగ్గజ కవులలో ఒకరైనటువంటి రామరాజభూషణుడు వసు చరిత్ర అనే ప్రబంధాన్ని రచించడం జరిగింది. వసు చరిత్ర అనే ప్రబంధాన్ని రచించింది ఎవరు? రామరాజభూషణుడు. ఈయన అసలు పేరు భట్టుమూర్తి. రామరాజభూషణుడి అసలు పేరు ఏమిటి? భట్టుమూర్తి. ఓకే, ఈ రామరాజభూషణుడి యొక్క ఇంటి పేరు ఏమిటి అంటే ప్రబంధాంకము వారు అనే ఇంటి పేరు గల అష్టదిగ్గజ కవి ఎవరు అంటే రామరాజభూషణుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీరు తొలుత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోను, ఆ తదుపరి ఆలియ రామరాయల ఆస్థానంలోను కవిగా కొనసాగడం జరిగింది. రామరాజభూషణుడు తొలుత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోను, ఆ తదుపరి అలియ రామరాయల ఆస్థానంలోను కవిగా కొనసాగాడు అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ యొక్క రామరాజభూషణుడు అనేవాడు మరి ఆస్థానానికి భూషణుడు కాబట్టి ఈయనకు రామరాజభూషణుడు అనే పేరు వచ్చింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సంగీత రహస్య కళానిధి, ప్రబంధ పఠన రచన ధురంధరుడు అనే బిరుదులు గల కవి ఎవరు అంటే రామరాజభూషణుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సంగీత రహస్య కళానిధి, ప్రబంధ పఠన రచన ధురంధరుడు అనే బిరుదులు కల ప్రబంధ కవి ఎవరు అని చెప్పి అడగవచ్చు. గుర్తుంచుకోవాలి, రామరాజభూషణుడికి సంగీత రహస్య కళానిధి, ప్రబంధ పఠన రచన ధురంధరుడు అనే బిరుదులు కలవు. శ్లేష కవితా చక్రవర్తిగా ప్రసిద్ధి చెందిన కవి ఎవరు అన్నా కూడా రామరాజభూషణుడు అని గుర్తుంచుకోవాలి. శ్లేష కవితా చక్రవర్తిగా పేరు పొందిన కవి కూడా రామరాజభూషణుడే. ఈయన తన గురించి తాను నరస భూపాలయంలో ఏమని పేర్కొన్నాడంటే శతలేఖిని పద్య సంధాన దౌరేయుడను అని పేర్కొన్నాడు. రామరాజభూషణుడు తనను గురించి తాను నరస భూపాలయములో ఏమని పేర్కొన్నాడు అని చెప్పేసి అడగొచ్చు. శతలేఖిని పద్య సంధాన దౌరేయుడను అని చెప్పేసి పేర్కొన్నాడు. తనను గురించి తాను శతలేఖిని పద్య సంధాన దౌరేయుడను అని పేర్కొన్న కవి ఎవరు అని చెప్పి అడుగుతారు. రామరాజభూషణుడు అని చెప్పి గుర్తుంచుకోండి. రామరాజభూషణుడు ఏ రచనలో తనను గురించి తాను శతలేఖిని పద్య సంధాన దౌరేయుడు అని చెప్పి పేర్కొన్నాడు అని చెప్పి అడుగుతారు. నరస భూపాలయం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, రామరాజభూషణుడి యొక్క ఇతర రచనలు మనం పరిశీలించినట్లయితే హరిశ్చంద్ర నలోపాఖ్యానము అనే ద్వర్ధి కావ్యమును కూడా రామరాజభూషణుడు రాయడం జరిగింది. హరిశ్చంద్ర నలోపాఖ్యానము అనేది ఏ ప్రక్రియకు చెందిన రచన అని అడుగుతారు. ద్వర్ధి కావ్యం అని గుర్తుంచుకోండి. హరిశ్చంద్ర నలోపాఖ్యానమును రాసిన కవి ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. రామరాజభూషణుడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. పవన నందన కారుణ్య కటాక్ష లబ్ధ కవితా ధార సుధారాశి అయి విలసిల్లిన కవి ఎవరు అంటే రామరాజభూషణుడు అని గుర్తుంచుకోవాలి. పవన నందన కారుణ్య కటాక్ష లబ్ధ, పవన నందన కారుణ్య కటాక్ష లబ్ధ కవితా ధార సుధారాశి అయి విలసిల్లిన కవి ఎవరు అంటే రామరాజభూషణుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించేటువంటి ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే రామరాజభూషణుడి అసలు పేరు భట్టుమూర్తి. రామరాజభూషణుడి ఇంటి పేరు ఏమిటి అంటే ప్రబంధాంకము వారు. రామరాజభూషణుడు తొలుత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోను, తదుపరి అలియ రామరాయల ఆస్థానంలోను కవిగా కొనసాగడం జరిగింది. ఆ స్థానానికి భూషణుడు కాబట్టి రామరాజభూషణుడు అనేటువంటి బిరుదు వచ్చినట్లుగా, పేరు వచ్చిన
వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. సంగీత రహస్య కళానిధి, ప్రబంధ పఠన రచన దురంధరుడు అనే బిరుదులు కల కవి ఎవరు అంటే రామరాజభూషణుడు అని గుర్తుంచుకోండి. శ్లేష కవితా చక్రవర్తిగా ప్రసిద్ధిగాంచిన కవి ఎవరన్నా కూడా రామరాజభూషణుడే. రామరాజభూషణుడు తనను గురించి తాను శతలేఖిని పద్య సంధాన దౌరేయుడను అని చెప్పి నరస భూపాలయంలో పేర్కొనడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రామరాజభూషణుడు శ్రీరామ భక్తుడు. ఆయన పేరులోనే రామ అనే పదం కనిపిస్తుంది. ఆ రామరాజభూషణుడు శ్రీరామ భక్తుడే. రామరాజభూషణుడి ఇతర రచనలు మనం పరిశీలించినట్లయితే హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనే ధ్వర్తి కావ్యమును రామరాజభూషణుడు రచించాడు. పవన నందన కారుణ్య కటాక్ష లబ్ధ కవితా ధార సుధారాశియై విలసిల్లిన అష్ట దిగ్గజ కవి ఎవరు అంటే రామరాజభూషణుడు అని గుర్తుంచుకోండి. వసు చరిత్రను రాసింది ఎవరు? రామరాజభూషణుడే. గిరిక వసువుల వృత్తాంతం గల ప్రబంధం ఏమిటి అంటే వసు చరిత్ర. వసు చరిత్రలో గిరిక వసువుల వృత్తాంతం కలదు. వసు చరిత్ర శృంగార రస ప్రాధాన్యం గల రచన. వసు చరిత్ర అనేది శృంగార రస ప్రాధాన్యం గల రచన అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వసు చరిత్రలో ఏ రసానికి ప్రాధాన్యత ఉంది అని చెప్పి అడగవచ్చు. శృంగార రసానికి అని చెప్పి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క వసు చరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే తిరుమల దేవరాయలకు. రామరాజభూషణుడు రచించిన వసు చరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది అని చెప్పి అడగవచ్చు. గుర్తుంచుకోవాలి, వసు చరిత్ర అనేది తిరుమల దేవరాయలకు అంకితం ఇవ్వబడింది. వసు చరిత్రలో నాయిక నాయకులు ఎవరు అంటే గిరిక వసురాజు. వసు చరిత్రలో నాయిక నాయకులు ఎవరు? గిరిక వసురాజు అని చెప్పి గుర్తుంచుకోండి. వసు చరిత్రలోని ప్రధాన రసం ఏమిటి అంటే శృంగార రసం అనే విషయం కూడా గుర్తుంచుకోండి. నాటక రీతులు కల రామరాజభూషణుడి రచన ఏమిటి అంటే వసు చరిత్రనే. వసు చరిత్రలో నాటక రీతులు అనేవి కనిపిస్తున్నాయి అనే విషయం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇంకా చూస్తే శ్లేష వైచిత్రికి పుట్టినిల్లైన ప్రబంధం ఏమిటి అంటే వసు చరిత్రనే. శ్లేష వైచిత్రికి పుట్టినిల్లైన ప్రబంధం ఏమిటి అని చెప్పి అడుగుతారు ఫ్రెండ్స్. గుర్తుంచుకోవాలి, వసు చరిత్ర. వసు చరిత్ర దీనికి ప్రసిద్ధి చెందింది అని చెప్పేసి ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. శ్లేష వైచిత్రికి వసు చరిత్ర ప్రసిద్ధి చెందింది అని చెప్పి గుర్తుంచుకోండి. వసు చరిత్రకు మూలం ఏమిటి అని అడిగే అవకాశం ఉంటుంది. మహాభారతం ఆది పర్వములోని ఉపరిచర వసువు వృత్తాంతం. వసు చరిత్రకు మూలం మహాభారతం ఆది పర్వములోని ఉపరిచర వసు వృత్తాంతం అని గుర్తుంచుకోండి. మహాభారతం ఆది పర్వములోని ఉపరిచర వసువు వృత్తాంతం ఆధారంగా రాయబడిన రామరాజభూషణుడి రచన ఏమిటి అని అడుగుతారు. వసు చరిత్ర అని గుర్తుంచుకోండి. శ్లేష వైచిత్రికి పుట్టినిల్లైన ప్రబంధం ఏమిటి అంటే వసు చరిత్రనే. నాటక రీతులు గల ప్రబంధం ఏమిటి అన్న వసు చరిత్రనే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వసు చరిత్ర తిరుమల దేవరాయలకు అంకితం చేయబడింది. ఈ విషయం కూడా గుర్తించాలి. శుక్తిమతి కోలాహలుల కూతురు ఎవరు అంటే గిరిక. గిరిక ఎవరి కూతురు అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. శుక్తిమతి కోలాహలుల కూతురే గిరిక అని చెప్పేసి గుర్తుంచుకోండి. గిరిక చెలికత్తె ఎవరు అని చెప్పేసి కూడా అడుగుతారు. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మంజువాణి. గిరిక చెలికత్తె ఎవరు? మంజువాణి అని చెప్పేసి గుర్తుంచుకోండి. వసు చరిత్రను సంస్కృతీకరించిన కవి ఎవరు అంటే కాళహస్తి కవి. వసు చరిత్రను సంస్కృతీకరించిన కవి ఎవరు? కాళహస్తి కవి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. వసు మంగళ నాటకం పేరుతో, దేని పేరుతో? వసు మంగళ నాటకం పేరుతో వసు చరిత్రను నాటక రూపంలో సంస్కృతంలోకి రాసినది ఎవరు అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. పేరు సూరి. వసు చరిత్రను వసు మంగళ నాటకం అనే పేరుతో సంస్కృతంలో రచించింది ఎవరు అంటే పేరు సూరి అని గుర్తుంచుకోండి. వసు చరిత్రను వసు మంగళ నాటకం అనే పేరుతో సంస్కృతంలో రచించింది ఎవరు? పేరు సూరి.
నెక్స్ట్ తమిళంలోకి అనువదించింది ఎవరు అంటే వసు చరిత్రని అంబలత్తన్ మయ్యన్. వసు చరిత్రను తమిళంలోకి అనువదించినది ఎవరు అంటే అంబలత్తన్ మయ్యన్. అంబలత్తన్ మయ్యన్ వసు చరిత్రను తమిళంలోకి అనువదించారు అనే విషయం గుర్తుంచుకోవాలి. శుక్తిమతి కోలాహలుల కూతురే గిరిక, గిరిక యొక్క చెలికత్తే మంజువాణి అని కూడా గుర్తుంచుకోండి. తనను గురించి తాను శతలేఖిని పద్య సంధాన దౌరేయుడను అని చెప్పి పేర్కొన్న కవి ఎవరు? రామరాజభూషణుడు. రామరాజభూషణుడు తన ఏ రచనలో తనను గురించి తాను శతలేఖిని పద్య సంధాన దౌరేయుడను అని చెప్పేసి పేర్కొన్నారు అంటే నరస భూపాలియం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. పవన నందన కారుణ్య కటాక్ష లబ్ధ కవిత సుధా ధారారాశి అని విలసిదిన కవి ఎవరు అన్నా కూడా రామరాజభూషణుడే. వసు చరిత్రకు వ్యాఖ్యలు రచించినది ఎవరు అంటే శొంఠి భద్రాద్రి రామశాస్త్రి, శేషాద్రి రమణ కవులు, తంజనగరం తేవ పెరుమాళ్ళయ్య అనే విషయం గుర్తుంచుకోండి. ఇక చూస్తే రామరాజభూషణుడి యొక్క తొలి రచన ఏమిటి అని అడిగే అవకాశం ఉంటుంది. నరస భూపాలియం. రామరాజభూషణుడి తొలి రచన ఏమిటి ఫ్రెండ్స్? నరస భూపాలియం. నరస భూపాలియమునకు గల మరొక పేరు ఏమిటి అంటే కావ్యాలంకార సంగ్రహం. నరస భూపాలియమునకు గల మరొక పేరు ఏమిటి అని అడుగుతారు. కావ్యాలంకార సంగ్రహం అని చెప్పి గుర్తుంచుకోండి. ఈ నరస భూపాలియం అనేది అలియ రామరాయల మేనల్లుడు అయిన ఓభయ నరసరాజుకు అంకితం ఇవ్వబడింది. నరస భూపాలియము లేదా కావ్యాలంకార సంగ్రహం అనేది ఎవరికి అంకితం ఇవ్వబడింది అని అడుగుతారు. గుర్తుంచుకోండి, నరస భూపాలియం అనేది అలియ రామరాయల మేనల్లుడు అయినటువంటి ఓభయ నరసరాజుకు అంకితం ఇవ్వబడింది. మరి ఈ యొక్క నరస భూపాలియం అనేది ఏ రచనను అనుసరించి రాయబడింది అంటే విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణాన్ని అనుసరించి రాయబడింది. నరస భూపాలియం అనేది విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి రచనను అనుసరించి రాయబడింది అని చెప్పి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. రామరాజభూషణుడు తన హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనే ద్వర్జీ కావ్యాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే శ్రీరాముడికి. హరిశ్చంద్ర నలోపాఖ్యానం ఎవరికి అంకితం ఇవ్వబడింది? శ్రీరాముడికి అని గుర్తుంచుకోండి. ఇందులో హరిశ్చంద్రుడు నల మహారాజులకు సంబంధించిన అంశం కలదు. ఎక్కడ? హరిశ్చంద్ర నలోపాఖ్యానంలో. మరి రాజశేఖర చరిత్ర అనే ప్రబంధం రచించిన కవి ఎవరు అంటే మాదయ్య గారి మల్లన. రాజశేఖర చరిత్ర అనే నవలను రాసింది కందుకూరి వీరేశలింగం పంతులు కాగా రాజశేఖర చరిత్ర అనే ప్రబంధం రచించిన కవి ఎవరు అంటే మాదయ్య గారి మల్లన అని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మాదయ్య గారి మల్లన ఎవరు? అష్టదిగ్గజ కవులలో ఒకడు. మాదయ్య గారి మల్లన అనేవాడు అష్టదిగ్గజ కవులలో ఉన్నాడు అని తెలిపే గ్రంథం ఏమిటి అంటే రాయవాచకం. మాదయ్య గారి మల్లన అష్టదిగ్గజ కవులలో కలడు అని తెలియజేసే గ్రంథం ఏమిటి అని చెప్పి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. రాయవాచకం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూస్తే పెళ్లి వేడుకను సమగ్రంగా వర్ణించిన కవి ఎవరు అంటే రామరాజభూషణుడే. బాగా గుర్తుంచుకోవాలి. పెళ్లి వేడుకను సమగ్రంగా వర్ణించిన కవి ఎవరు అంటే, ఓకే ఫ్రెండ్స్, చిన్న అంశం సరి చేసుకోవాలి. పెళ్లి వేడుకను సమగ్రంగా వర్ణించింది మాదయ్య గారి మల్లన. పెళ్లి వేడుకను సమగ్రముగా వర్ణించినటువంటి కవి ఎవరు అంటే మాదయ్య గారి మల్లన అని చెప్పి సరి చేసుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, మరి మాదయ్య గారి మల్లన రచించినటువంటి రాజశేఖర చరిత్ర అనేటువంటి ప్రబంధం ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే నాదెండ్ల అప్పామాత్యుడికి. మాదయ్య గారి మల్లన రచించిన రాజశేఖర చరిత్ర అనే ప్రబంధం ఎవరికి అంకితం ఇవ్వబడింది అని అడుగుతారు. నాదెండ్ల అప్పామాత్యుడికి అని చెప్పేసి గుర్తుంచుకోండి. నాదెండ్ల అప్పామాత్యుడికి అంకితం ఇవ్వబడిన మాదయ్య గారి మల్లన రచన ఏమిటి అని కూడా అడగవచ్చు.
బాగా గుర్తుంచుకోవాలి. రాజశేఖర చరిత్ర. త్రికాలవేది అనే చిలుక వృత్తాంతము గల ప్రబంధం ఏమిటి అన్నా కూడా రాజశేఖర చరిత్రే. రాజశేఖర చరిత్రలోని చిలుక పేరేమిటి? త్రికాలవేది. రాజశేఖర చరిత్రలోని చిలుక పేరేమిటి అని కూడా అడుగుతారు. త్రికాలవేది అని గుర్తుంచుకోండి. త్రికాలవేది అనే చిలుక వృత్తాంతము గల ప్రబంధం ఏమిటి అంటే రాజశేఖర చరిత్ర అని గుర్తుంచుకోండి. పెళ్లి వేడుకను సమగ్రంగా వర్ణించిన కవి ఎవరు అంటే మాదయ్య గారి మల్లన అని గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క రాజశేఖర చరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే నాదెండ్ల అప్పామాచ్యుడికి అని గుర్తుంచుకోండి. రామాభ్యుదయమును రచించిన కవి ఎవరు అని అడుగుతారు, గుర్తుంచుకోండి. అయ్యలరాజు రామభద్రుడు. రామాభ్యుదయమును రచించిన కవి ఎవరు ఫ్రెండ్స్? అయ్యలరాజు రామభద్రుడు అని చెప్పి గుర్తుంచుకోండి. మరి అయ్యలరాజు రామభద్రుడు అష్టదిగ్గజ కవులలో లేడని చెప్పినది ఎవరు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. అయ్యలరాజు రామభద్రుడు అష్టదిగ్గజ కవులలో లేడు అని పేర్కొన్నది ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి ప్రకారం అష్టదిగ్గజ కవులలో లేని వారెవరు అని కూడా అడుగుతారు. అయ్యలరాజు రామభద్రుడు అని గుర్తుంచుకోండి. అదే విధంగా మాదయ్య గారి మల్లన అష్టదిగ్గజ కవులలోని వాడే. అష్టదిగ్గజ కవులలో మాదయ్య గారి మల్లన ఉన్నాడు అని పేర్కొన్నది ఎవరు అంటే రాయవాచకం అనే గ్రంథం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? ఇకపోతే అయ్యలరాజు రామభద్రుడు రచించినటువంటి రామాభ్యుదయం అనేది గొబ్బూరి నరసరాజుకు అంకితం చేయబడిందని గుర్తుంచుకోండి. ఓకేనా? అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయము గొబ్బూరి నరసరాజుకు అంకితం చేయబడింది. అదే రామరాజభూషణుడు రాసిన కావ్యాలంకార సంగ్రహం, అదే నరస భూపాలయం అనే పేరు గల ప్రబంధం ఎవరికి అంకితం చేయబడింది అంటే ఓభయ నరసరాజుకి. నరస భూపాలయము అనగా కావ్యాలంకార సంగ్రహం ఎవరికి అంకితం చేయబడింది అంటే ఓభయ నరసరాజుకు అంకితం చేయబడగా, రామాభ్యుదయం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయం ఎవరికి అంకితం చేయబడింది అంటే గొబ్బూరి నరసరాజుకు అని గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లక్ష్మణుడు కాకుండా రాముడే శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోశాడని తెలిపే ప్రబంధమే రామాభ్యుదయం. రామాభ్యుదయంలో అయ్యలరాజు రామభద్రుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు లక్ష్మణుడు కాక రాముడే కోశాడని పేర్కొన్నాడు. చింతలపూడి ఎల్లన్నార్యుడు రచించిన ప్రబంధం ఏమిటి అని అడుగుతారు. రాధా మాధవం అని గుర్తుంచుకోండి. రాధా మాధవం అనే ప్రబంధం రాసింది ఎవరు అంటే చింతలపూడి ఎల్లన్నార్యుడు. ఈ రాధా మాధవం అనేది ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే మదన గోపాలుడికి అంకితం ఇవ్వబడింది. రాధా మాధవం అనేది మదన గోపాలుడికి అంకితం ఇవ్వబడింది అని గుర్తుంచుకోండి. రాధా మాధవంలో నాయికా నాయకులు రాధా కృష్ణుడు. రాధా మాధవంలో నాయికా నాయకులు ఎవరు? రాధా కృష్ణుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే అల్లసాని పెద్దన్న చేత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో పరీక్షించబడిన కవి ఎవరు అని అడుగుతారు. అల్లసాని పెద్దన్న చేత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పరీక్షించబడిన కవి ఎవరు అంటే చింతలపూడి ఎల్లన్నార్యుడు అని గుర్తుంచుకోండి. అల్లసాని పెద్దన్న చేత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పరీక్షించబడిన కవి ఎవరు? చింతలపూడి ఎల్లన్నార్యుడు. గుర్తుంచుకోండి. చింతలపూడి ఎల్లన్నార్యుడు మదన గోపాలుడి భక్తుడు కాబట్టి అతడు తన రాధా మాధవమును మదన గోపాలుడికి అంకితం చేశాడు అనే విషయం గుర్తుంచుకోండి. తారక బ్రహ్మ రాజీయం, విష్ణు మాయా నాటకం అనే రచనలు చేసింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. చింతలపూడి ఎల్లన్నార్యుడు అని గుర్తుంచుకోండి. తారక బ్రహ్మ రాజీయం, విష్ణు మాయా నాటకం. రాధా మాధవం, తారక బ్రహ్మ రాజీయం, విష్ణు మాయా నాటకం అనే రచనలు చేసిన కవి ఎవరు? చింతలపూడి ఎల్లన్నార్యుడు అని గుర్తుంచుకోండి. విజయ విలాసం అనే ప్రబంధాన్ని రచించిన కవి చేమకూర వెంకట కవి.
తంజావూరును పరిపాలించిన రఘునాథ నాయకుని ఆస్థానంలో కవిగా ఉన్నది ఎవరు అంటే చేమకూర వెంకట కవి అనే విషయం గుర్తుంచుకోవాలి. మరి చేమకూర వెంకట కవి తొలి రచన ఏమిటి అంటే సారంగధర చరిత్ర. సారంగధర చరిత్ర అనేది ఎవరి తొలి రచన? చేమకూర వెంకట కవి తొలి రచన. చేమకూర వెంకట కవి తొలి రచన ఏమిటి అని అడుగుతారు. సారంగధర చరిత్ర అని గుర్తుంచుకోండి. ఓకేనా. ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వం పసగా ఉన్నది. ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వం పసగా ఉన్నది. చక్కెర మడిలో అమృతం పారించి పండించిన కవి అని పండితులచే పొగడబడిన కవి ఎవరు అని అడుగుతారు. చేమకూర వెంకట కవి అని చెప్పి గుర్తుంచుకోండి. ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వం పసగా ఉన్నది. చక్కెర మడిలో అమృతం పారించి పండించిన కవి అని పండితుల చేత కీర్తించబడిన కవి ఎవరు అంటే చేమకూర వెంకట కవి అని గుర్తుంచుకోవాలి మీరంతా కూడా. మరి విజయ విలాసం కావ్యానికి మూలం ఏమిటి అంటే చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం కావ్యానికి మూలం ఏమిటి అంటే మహాభారతం సభాపర్వములోని సుభద్ర పరిణయ ఘట్టం. మహాభారతములోని సభాపర్వములోని సుభద్ర పరిణయ ఘట్టం ఆధారంగా విజయ విలాసం అనే కావ్యం రాశారు చేమకూర వెంకట కవి అని గుర్తుంచుకోండి. చేమకూర పాకాన పడ్డదని ప్రశంస పొందిన ప్రబంధం ఏమిటి అని అడుగుతారు. విజయ విలాసం. చేమకూర పాకాన పడ్డది అని ప్రశంస పొందిన కావ్యం ఏమిటి? విజయ విలాసం. చేమకూర పాకాన పడ్డది అని ప్రశంస పొందిన కావ్యం విజయ విలాసం అని గుర్తుంచుకోండి. విజయ విలాసానికి మూలం మహాభారతం సభాపర్వములోని సుభద్ర పరిణయ ఘట్టం అని చెప్పి గుర్తుంచుకోండి. చేమకూర వెంకట కవి తొలి రచన సారంగధర చరిత్ర అని గుర్తుంచుకోండి. ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వము పసగా ఉన్నది. చక్కెర మడిలో అమృతము పారించి పండించిన కవి అని పండితుల చేత కీర్తించబడిన కవి ఎవరు అంటే చేమకూర వెంకట కవి అని గుర్తుంచుకోండి. ఓకేనా. విజయ విలాసంలో 3 రకాల వివాహాలు కనిపిస్తున్నాయి. చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసంలో 3 రకాల వివాహాలు కనిపిస్తున్నాయి. స్వయంవరం, ఆర్షం, గాంధర్వం. స్వయంవరం, ఆర్షం, గాంధర్వం అనే 3 రకాల వివాహాలు చేమకూర రచించిన విజయ విలాసం కావ్యంలో కనిపిస్తుంది. ఉలూచి వివాహం వచ్చేసి స్వయంవరం. ఉలూచి వివాహం స్వయంవరం అనే వివాహ పద్ధతిలో జరిగింది. చిత్రాంగద వివాహం ఆర్షం. ఉలూచి వివాహం స్వయంవరం కాగా చిత్రాంగద వివాహం ఆర్షం కాగా సుభద్ర వివాహం గాంధర్వం. సుభద్ర వివాహం ఏ వివాహ పద్ధతిలో జరిగింది? గాంధర్వ పద్ధతిలో జరిగింది. ఉలూచి వివాహం స్వయంవరం, చిత్రాంగద వివాహం ఆర్షం, సుభద్ర వివాహం గాంధర్వ పద్ధతిలో జరిగాయి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూస్తే విజయ విలాసం కావ్యానికి మహాభాష్యం వంటిది అయిన తాపి ధర్మారావు రచించిన వ్యాఖ్య పేరు ఏమిటి అని అడుగుతారు. హృదయోల్లాస వ్యాఖ్య అని గుర్తుంచుకోండి. విజయ విలాసం కావ్యానికి మహాభాష్యము వంటి వ్యాఖ్య అయినటువంటి తాపి ధర్మారావు రచించిన వ్యాఖ్య పేరు ఏమిటి అని అడుగుతారు. గుర్తుంచుకోవాలి. హృదయోల్లాస వ్యాఖ్య. తాపి ధర్మారావు విజయ విలాసం కావ్యానికి రాసిన హృదయోల్లాస వ్యాఖ్యకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అని గుర్తుంచుకోండి. ఓకేనా. విజయ విలాసం కావ్యం ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే రఘునాథ నాయకుడికి అంకితం ఇవ్వబడింది అని గుర్తుంచుకోవాలి. క్షితిలో నీ మార్గం ఎవరికి రాదు సుమి. క్షితిలో నీ మార్గం ఎవరికి రాదు సుమి, ప్రతిపత్య రచన చమత్కృతుడవు అని రఘునాథ నాయకునిచే కీర్తించబడ్డ కవి ఎవరు అంటే చేమకూర వెంకట కవినే. క్షితిలో నీ మార్గం ఎవరికి రాదు సుమి, ప్రతిపత్య రచన చమత్కృతుడవు అని రఘునాథ నాయకుడు ఎవరిని కీర్తించారు అని అడుగుతారు. గుర్తుంచుకోవాలి. చేమకూర వెంకట కవి.
చేమకూర వెంకట కవిని క్షితిలో నీ మార్గమెవరికి రాదు సుమి ప్రతిపద్య రచనా చమత్కృతుడవు అని కీర్తించింది ఎవరు అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. రఘునాథ నాయకుడు అని గుర్తుంచుకోండి. ఏ గతి రచయించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా అని బాధపడిన కవి ఎవరు అని అడుగుతారు. చేమకూర వెంకట కవి అని గుర్తుంచుకోండి. ఏ గతి రచయించిరేని సమకాలము వారలు మెచ్చరే కదా అని బాధపడిన కవి ఎవరు ఫ్రెండ్స్? చేమకూర వెంకట కవి. గుర్తుంచుకోవాలి బాగా, ఓకేనా. అమ్మక చెల్ల అనే పద ప్రయోగం చేసింది కూడా చేమకూర వెంకట కవి. ఓకే, మళ్ళీ ఒకసారి వినండి. ఏ గతి రచయించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా అని బాధపడిన కవి చేమకూర వెంకట కవి అని గుర్తుంచుకోండి. విజయ విలాసం కావ్యంలోని కథా వస్తువు ఏమిటి అంటే అర్జునుడి ప్రణయ వృత్తాంతం. విజయ విలాసం కావ్యంలోని ఇతివృత్తం ఏమిటి, కథా వస్తువు ఏమిటి? అర్జునుడి ప్రణయ వృత్తాంతం అని గుర్తుంచుకోండి. ఉలూచి తండ్రి ఎవరు అంటే నాగరాజైన కౌరవ్యుడు. ఉలూచి తండ్రి ఎవరు అని అడుగుతారు. నాగరాజైన కౌరవ్యుడు అని గుర్తుంచుకోండి. కౌరవ్యుడు. మరి ఈ యొక్క ఉలూచి యొక్క కుమారుడు ఎవరు అంటే ఇరావంతుడు. ఉలూచి తండ్రి ఏమో నాగరాజైన కౌరవ్యుడు. ఉలూచి యొక్క కుమారుడు ఎవరు అంటే ఇరావంతుడు అని గుర్తుంచుకోండి. చిత్రాంగద తండ్రి ఎవరు అంటే మలయధ్వజుడు. చిత్రాంగ యొక్క కుమారుడు ఎవరు అంటే అభిమన్యుడు. ఉలూచి తండ్రి ఏమో నాగరాజైన కౌరవ్యుడు, ఉలూచి కుమారుడేమో ఇరావంతుడు. అదేవిధంగా చిత్రాంగద తండ్రి ఏమో మలయధ్వజుడు. చిత్రాంగద యొక్క కుమారుడు ఎవరు అంటే బభ్రువాహనుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే రోహిణి వసుదేవుల కూతురు ఎవరు అంటే సుభద్ర. సుభద్ర కుమారుడే అభిమన్యుడు. సుభద్ర అర్జునుల కుమారుడే అభిమన్యుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. విజయ విలాసం కావ్యానికి ఇంకా ఎవరెవరు రాశారు వ్యాఖ్యలు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి రాశారు. విజయ విలాసం కావ్యానికి తాపి ధర్మారావే కాక ఇతరులు కూడా వ్యాఖ్యలు రాయడం జరిగింది. వారు ఎవరెవరు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి, బులుసు వెంకట రమణయ్య, నోరి గురులింగ శాస్త్రి, తాపి ధర్మారావు అని గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రబంధ సాహిత్యం గురించి చక్కగా నేర్చుకున్నాం కదా. మరి ఈ ప్రబంధ సాహిత్యం పైన వెలువడిన విమర్శ గ్రంథాలను కూడా తెలుసుకున్నట్లయితే మనం మను చరిత్ర హృదయావిష్కరణం అనే విమర్శ గ్రంథం రాసింది ఎవరు అంటే జనమంచి శేషాద్రి శర్మ. మను చరిత్ర హృదయావిష్కరణం అనే విమర్శ గ్రంథం రాసింది ఎవరు? జనమంచి శేషాద్రి శర్మ. మను చరిత్ర హృదయావిష్కరణము అనే విమర్శ గ్రంథాన్ని జనమంచి శేషాద్రి శర్మ రచించారు అని గుర్తుంచుకోండి. అల్లసాని వాణి అల్లిక జిగిబిగి అనే విమర్శ గ్రంథం రాసింది విశ్వనాథ సత్యనారాయణ అని గుర్తుండాలి. ప్రబంధ వాంగ్మయం అనే విమర్శ గ్రంథం రాసింది పల్లా దుర్గయ్య. అల్లసాని వాణి అల్లిక జిగిబిగి అనే విమర్శ గ్రంథం రాసింది విశ్వనాథ సత్యనారాయణ గాగా ప్రబంధ వాంగ్మయం అనేటువంటి విమర్శ గ్రంథం రాసింది పల్లా దుర్గయ్య అని గుర్తుంచుకోండి. పారిజాతాపహరణ పర్యాలోచనము అనే విమర్శ గ్రంథం రాసింది పాకాల యశోదారెడ్డి అని గుర్తుండాలి. ఆముక్త మాల్యద పర్యాలోకనం రాసింది వెల్దండ ప్రభాకరామాత్యుడు అని గుర్తుంచుకోండి. ఆముక్త మాల్యద పర్యాలోకనం అనే విమర్శ గ్రంథము రాసింది ఎవరు అంటే వెల్దండ ప్రభాకరామాత్యుడు అని గుర్తుంచుకోవాలి. అదే ఆముక్త మాల్యద సౌందర్యం అనే విమర్శ గ్రంథం ఎవరు రాశారు అంటే తుమ్మపూడి కోటేశ్వరరావు. ఆముక్త మాల్యద పర్యాలోకనం అనే విమర్శ గ్రంథము రాసిందేమో వెల్దండ ప్రభాకరామాత్యుడు కాగా ఆముక్త మాల్యద సౌందర్యము అనేటువంటి పరిశోధనా గ్రంథం రాసింది తుమ్మపూడి కోటేశ్వరరావు అని గుర్తుంచుకోండి. కళాపూర్ణోదయముపై కవిత్వ తత్వ విచారము అనే విమర్శ గ్రంథం రాసింది కట్టమంచి రామలింగారెడ్డి. కళాపూర్ణోదయము పైన కవిత్వ తత్వ విచారము అనే విమర్శ గ్రంథమును రాసినది ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి అని గుర్తుంచుకోండి.
శిల్ప ప్రభావతి అనే గ్రంథం రాసింది డాక్టర్ రాచపాలం చంద్రశేఖర్ రెడ్డి. శిల్ప ప్రభావతి అనేటువంటి విమర్శా గ్రంథం రాసింది రాచపాలం చంద్రశేఖర రెడ్డి అని గుర్తుంచుకోండి. రామకృష్ణుని రచనా వైఖరి అనే విమర్శా గ్రంథం రాసింది పుట్టపర్తి నారాయణాచార్యులు. రామకృష్ణుని రచనా వైఖరి అనే విమర్శా గ్రంథము రాసింది ఎవరు సార్ అంటే పుట్టపర్తి నారాయణాచార్యులు. రామకృష్ణుని రచనా వైఖరి అనే విమర్శా గ్రంథమును పుట్టపర్తి నారాయణాచార్యులు రాశారు. వసు చరిత్ర సాహితీ సౌరభం అనే విమర్శా గ్రంథం ఎవరు రాసింది అంటే అది కూడా పుట్టపర్తి నారాయణాచార్యులే అని గుర్తుంచుకోండి. పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రబంధాలకు సంబంధించి 2 విమర్శా గ్రంథాలు రాశారు. ఒకటి రామకృష్ణుని రచనా వైఖరి కాగా మరి ఒకటి వసు చరిత్ర సాహితీ సౌరభం. నెక్స్ట్ చూస్తే మహాకవి దూర్జటి సమ్యక్ పరిశీలన. మహాకవి దూర్జటి సమ్యక్ పరిశీలన అనేటువంటి విమర్శా గ్రంథం గోరంట్ల మదన్ మోహన్ రావు రాసిండు. మహాకవి దూర్జటి సమ్యక్ పరిశీలన. మహాకవి దూర్జటి సమ్యక్ పరిశీలన అనే పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు అంటే గోరంట్ల మదన్ మోహన్ రావు అని చెప్పి గుర్తుంచుకోండి. వసు చరిత్ర సాహితీ సౌరభం పుట్టపర్తి నారాయణాచార్యులు రాశారని చెప్పి ఇప్పుడే చెప్పుకున్నాము. రామకృష్ణుని రచనా వైఖరి అనే విమర్శా గ్రంథము కూడా పుట్టపర్తి నారాయణాచార్యులు రాశారు అని గుర్తుంచుకోవాలి. రామరాజ భూషణునిపై భూషణ కిరణావళి. రామరాజ భూషణునిపై భూషణ కిరణావళి అనే విమర్శా గ్రంథం రాసింది వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి. రామరాజ భూషణునిపై భూషణ కిరణావళి అనే విమర్శా గ్రంథం రాసింది ఎవరు అని అడుగుతారు. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి. రామరాజ భూషణుడి గురించి వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి రాసిన విమర్శా గ్రంథం ఏమిటి అని అడుగుతారు. రామరాజ భూషణునిపై భూషణ కిరణావళి అని చెప్పి గుర్తుంచుకోండి. అష్ట దిగ్గజములు అనేటువంటి విమర్శా గ్రంథం రాసింది ఎవరు అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు. తేలికగా గుర్తుంచుకోవచ్చు. అష్ట దిగ్గజములు అనేటువంటి పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు ఫ్రెండ్స్? ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అని చెప్పి గుర్తుంచుకోండి. వారు కూడా తెలుగు శాఖ విద్యార్థులు, అందరు కాదు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ విద్యార్థులు. విజయనగరాంధ్ర కవులు అనేటువంటి విమర్శా గ్రంథం రాసింది శిష్టా లక్ష్మీకాంత శాస్త్రి. విజయనగరాంధ్ర కవులు అనేటువంటి విమర్శా గ్రంథం రాసింది శిష్టా లక్ష్మీకాంత శాస్త్రి అని గుర్తుంచుకోండి. మను వసు చరిత్రల తులనాత్మక పరిశీలనం రాసింది ఎవరు అంటే ముదిగంటి సుజాత రెడ్డి అని గుర్తుంచుకోండి. మను వసు చరిత్రల తులనాత్మక పరిశీలనం అనేటువంటి విమర్శా గ్రంథం రాసింది ఎవరు అని అడుగుతారు. డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర తప్పనిసరిగా తెలుగు భాష సాహిత్యము అనేటువంటి తెలుగు అకాడమీ వారు ప్రచురించిన ఈ పుస్తకం ఉండాలి. ఇది అత్యంత ప్రామాణికమైనటువంటి పుస్తకం కాబట్టి ఈ అంశాలు చక్కగా నేర్చుకున్నట్లయితే ఇతర గ్రంథాల ద్వారా మనం లోతైనటువంటి అధ్యయనం చేయడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్న వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.